సిలికా, ఫాస్ఫరస్, సల్ఫర్. వీటిల్లోనే మనకి ఆహ్, అట్ ఆహ్, దాంట్లో ఆ ట్రాప్‌లో మనం పడిపోతాం. మనం ప్రాపర్ డిఫరెన్షియేషన్ చేసుకోకపోతే యూజువల్‌గా వీళ్ళు మాట్లాడే థీము చాలా వరకు థర్డ్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ గురించి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇండివిడ్యుయాలిటీ గురించి మాట్లాడతారు. వాళ్ళు ఇండివిడ్యుయాలిటీ గురించి మాట్లాడతారు. వీళ్ళు ఐడెంటిటీ గురించి మాట్లాడతారు. వాళ్ళు ఐడెంటిటీ గురించి మాట్లాడతారు. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సినటువంటి డొమైన్ ఇది. మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే థీమ్ అనేది మనకి పూర్తిగా ఆ రెమెడీని రిఫ్లెక్ట్ చెయ్యదు. థీమ్ రఫ్‌గా మన లేఖనంలో కూడా చెప్తున్నాం. మెటీరియా మెడికా చెప్పుకుంటున్నప్పుడు. థీమ్ విల్ గివ్ యూ ఏ ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ హూ ద పర్సన్ యూ ఆర్ డీలింగ్ విత్. బట్ నాట్ ద ఎంటైర్ రెమెడీ. సో, రెమెడీ చూసుకునేటప్పుడు మనం ఇదివరకు చెప్పుకుంటున్నట్టు కేస్ టేకింగ్ మెకానిజంలో ఏ రకంగా అయితే ప్రాపర్‌గా వెళ్తూ ఉంటామో విత్ పీ ఫార్ములాసు, ఐ, మీ, మైసెల్ఫ్, దే, దెమ్, దోస్ అండ్ సెన్సేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్, ఇట్. ఈ పద్ధతిలో ఏవైతే మనం పూర్వం చెప్పుకున్నామో కేస్ టేకింగ్ ఐడియా, ఆ కేస్ టేకింగ్ విధానంలో ప్రాపర్‌గా వెళ్ళినప్పుడు మాత్రమే కింగ్డమ్ డిఫరెన్షియేట్ అవుతుంది. కానీ థీమ్స్ రఫ్‌గా నువ్వు ఎలాంటి పర్సన్‌తో డీల్ చేస్తున్నావో ఆ ఐడియాని మాత్రం ఇస్తాయి. సో, రిపీటెడ్‌గా కేస్‌లో మీరు ఈ థర్డ్ సబ్ క్లాస్ వాళ్ళవి తీసుకుంటూ ఉంటే, వాళ్ళ కేసెస్‌లో మీకు ఈ స్ట్రగుల్ ఫర్ దట్ ఇండిపెండెన్స్ కనబడుతూ ఉంటుంది. ఆ ఇండివిడ్యుయాలిటీ గురించి ఆహ్, ఇది అక్వెస్ట్ కనబడుతూ ఉంటుంది. అందుకని మీరు సిక్స్త్, ఫిఫ్త్ సబ్ క్లాసులు, సిక్స్త్ సబ్ క్లాసు ఇవన్నీ కూడా ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, థర్డ్ ఇవన్నీ కూడా అంతో ఇంతో ఖచ్చితంగా ఈ ఇగోయిస్టిక్‌గా, లిటిల్ మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తారు. ఈ సబ్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చిత్రంగా. సో, అది ఒక డెవలప్‌మెంటల్ స్టేట్ అది. కానీ అదే ఫస్ట్ సబ్ క్లాస్ మీరు గమనించే ఉంటారు. ఇదివరకు కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఈ పాయింట్. ఈవెన్ దే కెనాట్ సోషలైజ్ విత్ అదర్ పీపుల్. ఫస్ట్ సబ్ క్లాస్‌లో ఉన్న ప్రాబ్లమ్ అది. హౌఎవర్ మచ్ దే ఆర్ డెవలప్డ్. హి మే బి సీఈఓ ఆఫ్ ద ఎంటైర్ ఇన్‌స్టిట్యూషన్. స్టిల్ హి హాస్ డీలింగ్స్ విత్ ద సోషల్ మూవింగ్ విత్ అదర్ పీపుల్. అలా ఉంటారు ఫస్ట్ సబ్ క్లాస్‌లో. ఇట్స్ నాట్ దట్ దట్ స్పీక్ అబౌట్ ద పొజిషన్. ఒక రిక్షా వాడు సిక్స్త్ సూపర్ క్లాస్‌లో ఉండొచ్చు. ఒక సీఈఓ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ ఫస్ట్ సబ్ క్లాస్‌లో, ఫస్ట్ సూపర్ క్లాస్‌లో ఉండొచ్చు. ద పొజిషన్ విల్ నాట్ స్పీక్ అబౌట్ ద పర్సన్. బట్ ద ఐడియా విత్ విచ్ ఏ పర్సన్ అండర్‌గోస్ ఇన్ హిస్ ఓన్ లైఫ్. అతని వ్యక్తిత్వం ఏదుందో, ఆ వ్యక్తిత్వం అతన్ని సూపర్ క్లాస్‌లో పెడుతుంది తప్ప అతని పొజిషన్ కాదు. సో, మనం కేస్ తీసుకుంటున్నప్పుడు ఈ థర్డ్ సబ్ క్లాస్ ఆర్ థర్డ్ సూపర్ క్లాస్‌లో రిపీటెడ్‌గా మనకి కనిపించేటువంటి పాయింట్ మాత్రం ఈ ఇండిపెండెన్స్ అనేటువంటి ఐడియా. ఇది మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. చిత్రంగా ఉంటాయి కేసులు. ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా ఈ ఐడెంటిటీ విషయాల నుంచి, ఈ ఇండివిడ్యుయాలిటీ విషయాల నుంచే మాట్లాడుతూ ఉంటారు. అందుకని నీకేమవుతుంటుందంటే ఆ డిజైర్ చెప్పారు మేడం గారు. డిజైర్ టు యాక్ట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ విల్ మిగతా వాళ్ళకి చాలా ఆబ్స్టినెన్సీగా బాబు మీరు వింటుంటే వాడు చాలా మొండివాడండి. ఎవరు చెప్పినా ఆవిడ చాలా మొండండి బాబు. ఎవరు చెప్పినా వినరు అని మీరు నార్మల్‌గా అనుకుంటూ ఉంటారు కదా! చాలా మంది గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం యూజువల్‌గా బాబోయ్! మొండండి బాబు. వాళ్ళు అనుకున్నదే చేస్తారు వాళ్ళు అనుకుంటాం మనం. అలాంటి వాళ్ళు చాలా వరకు ఇందులోకి చేరుతూ ఉంటారు. ఈ ఆబ్స్టినెన్సీ కూడా వన్ ఆఫ్ దేర్ ఐడియా అబౌట్ దేర్ స్ట్రాంగ్ విల్. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ మనం మొన్న కూడా చెప్తున్నాం. ఈ సిక్స్త్, థర్డ్ ఇవి ఇక్కడి నుంచి మనకి ఆ ఈగో ఫార్మేషన్ అని ఉండడం వల్ల లిటిల్ బిట్ మాస్కులైన్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి.
బట్ ఈ మ్యాస్క్లైన్ క్వాలిటీస్ మీరు గనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మ్యాస్క్లైన్ క్వాలిటీస్ దే ఆర్ నాట్ సచ్ అన్ అకార్డింగ్ విత్ ఐడియా ఆఫ్ ఫైట్ ఆర్ డిస్ట్రక్టివ్. ఆ ఐడియా మ్యాస్క్లైన్ క్వాలిటీస్ కాదు. ది ఐడియా ఈజ్ అబౌట్ ద ఐడెంటిటీ. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ మ్యాస్కులైనిటీ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ థర్డ్ నుంచి డెవలప్ అయ్యేది సిక్స్త్కి వెళ్ళేసరికి అది ఒక ఫైట్ కింద మారుతుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నట్టుగా ఒక రకమైన యుద్ధ వాతావరణంగా ఏ సంఘటననైనా వాళ్ళు ఆ ఉద్దేశంతోనే చూస్తారు. కానీ థర్డ్ సబ్ క్లాస్లో ఉండేటువంటి ఆ మ్యాస్కులైన్ క్వాలిటీ, ఆ పురుష తత్వానికి సంబంధించింది ఈ ఐడియా నాట్ అబౌట్ ఫైట్ బట్ అబౌట్ ది ఐడెంటిటీ, గుర్తింపు, ఇండివిజువాలిటీ. తనే చెయ్యాలి, నేనే ప్రూవ్ చేసుకోవాలి, నేనే ఇమడాలి, నాకంటూ ఒక ఐడియా ఉండాలి, శ్రీకాంత్ అంటే తెలియాలి. అంతవరకు ఉంటుంది మ్యాస్కులినిటీ. నాట్ అబౌట్ గోయింగ్ ఇన్ టు ఎంటైర్ ఫైట్. ఈ ఫోర్త్ ఫిఫ్త్కి వెళ్ళేసరికి ఇంకా ఆ మ్యాస్కులినిటీ పెరిగిపోతుంది. హౌ టు అక్వైర్ థింగ్స్ అనేది కూడా ఫోర్త్ సబ్ క్లాస్లో వస్తుంది. అండ్ ఫిఫ్త్ సబ్ క్లాస్లో ఏంటంటే అక్వైర్ చేసుకున్న దానిలోంచి గనక వాళ్ళు ఉంటే దే ఆర్ గుడ్. బట్ అలాంటి వాతావరణం కాకుండా ఉంటే గనక దే వాంట్ టు కమ్ అవుట్ ఇమీడియట్లీ బికాస్ దట్ విల్ గివ్ దెమ్ ఎ సెన్స్ ఆఫ్ డేంజర్. అది మనకి ఫిఫ్త్లో నోటీస్ చేస్తాం. ఇలా సబ్ క్లాస్ పెరుగుతున్న కొద్దీ వ్యక్తులు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ఐడియాస్ పెరుగుతాయి. వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఒక హోమియోపతి ఫిజిషియన్గా మనకి అర్థం అవుతూ ఉంటుంది. అందుకని మనకి మిగతా వాళ్ళ మీద ఇంకా నెమ్మదిగా ఈ అవగాహన శక్తి పెరుగుతూ ఉండడం వల్ల జాలి కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇలా అయ్యో వాళ్ళు ఈ సబ్ క్లాస్ వాళ్ళు అనమాట, అందుకని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఈ సబ్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనకు ఒక ఐడియా వచ్చి మనకి ఈ హ్యుమానిటీ ఒక డెవలప్మెంటల్ ఐడియా కూడా హోమియోపతి ఫిజిషియన్కి వస్తూ ఉంటుంది చిత్రంగా. అందుకని మిగతా వాళ్ళ మీద ముందు మనకి ఈ కోపతాపాలు రాగద్వేషాలు పోతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఈ సబ్ క్లాసులు చదువుకుంటూ ఉంటే ఈ హోమియోపతి అనేటువంటి ఓషన్లో గనక మనం మునక వేస్తే ఏమవుతూ ఉంటుందంటే వ్యక్తులతో మనకు ఉండేటువంటి రాగద్వేషాలు వాళ్ళ తాలూకు ఇవి కూడా నెమ్మదిగా కరిగిపోవు. ఒక రోజులో రాకపోవచ్చు, బట్ నెమ్మదిగా అవి కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోయి ఓహో వాడు ఈ సబ్ క్లాస్ వాడు అనమాట, వాడి పద్ధతి అంతా ఈ ఐడెంటిటీ, అందుకని వాడు అలా మొండిగా ఉన్నాడు. ఓహో వాడు సిక్స్త్ అనమాట, వాడు అందుకని అలా దెబ్బలాడుతున్నాడు. ఓహో వీడు ఫస్ట్ అనమాట, అందుకని ఎక్కడికైనా రమ్మంటే బాబు రానంటున్నాడు. ఓహో వీడు ఫోర్త్ అనమాట, మనకి ఏదైనా వచ్చినా నాకు నువ్వేం చేసావు, నేను నీకేం చేశాను, నా సెక్యూరిటీ ఏంటి, నీ ఇదేంటి, నా డబ్బులేంటి, నీ డబ్బులేంటి, ఇందుకనో ఇలా మాట్లాడుతున్నాడు అని మనకి ఒక రఫ్ ఐడియా అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది రకంగా వ్యక్తుల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా ఈ సబ్ క్లాస్ అండర్స్టాండింగ్ మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇన్ ఏ వే ఈ థర్డ్ సబ్ క్లాస్ వాళ్ళ కేస్ టేకింగ్ లో మనకి రిపీటెడ్గా ఈ ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్, ఐడెంటిటీ, క్వస్ట్, తర్వాత మొండితనం, ఆబ్స్టినెన్సీ, ఇవన్నీ కూడా కనబడుతుంది. ఒకానొక టైంలో ఏమవుతుందంటే ఇవన్నీ అవాయిడెన్స్ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. ఇవి లభించకపోతే వాళ్ళు సోషల్గా కొంచెం డిస్టెన్స్ అయిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఎన్హెలెనియం నెక్స్ట్ వస్తుంది మనకి క్యాక్టేసియేలో. దాంట్లో ఏమవుతుంది, వాళ్ళు ఆ ఎన్హెలెనియం లియే అనేటువంటి రెమెడీలో దే కీప్ ఆన్ డిస్టెన్సింగ్ విత్ అదర్ పీపుల్, సోషలైజింగ్ తగ్గిపోతూ ఉంటుంది, అవాయిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ మీద వాళ్ళకి ఒక ఇది ఉందో అది లభించట్లేదో వాళ్ళు ఏం చేస్తారు, ఐదర్ లభించకపోయినా చేస్తారు, లభించడానికి కూడా ఒక్కొక్కసారి ఇది పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా ఇదే బ్రిడ్జ్ మీద వాళ్ళు డెవలప్ అవుతారు. ఐదర్ అటు సైడ్ అయినా వెళ్తారు లేదా ఇటు సైడ్ అయినా వస్తుంటారు. మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి వీళ్ళ ఐడియా ఎటువైపు వెళ్తోంది. చూస్తాం మనం రెమెడీకి వెళ్ళినప్పుడు ఇంకా డీపర్గా దాని గురించి మనం అవగాహన చేసుకుంటాం. సో let us start with the idea of
క్యారియోఫిల్లెల్స్ మనం కొంత చెప్పుకున్నట్టున్నాం కదా. క్యారియోఫిల్లెల్స్ లో ఫస్ట్ ఆర్డర్ ఇన్ దిస్ క్యారియోఫిల్లిడియే చెప్పుకున్నా లేదా? ఎవరు మాట్లాడట్లేదు. చెప్పుకున్నాం సార్. చెప్పారు సార్. జనరల్ ఫీచర్స్ చెప్తున్నారు. క్యారియోఫిల్లెల్స్ గురించి జనరల్ ఫీచర్స్ చెప్తున్నారు. జనరల్ ఫీచర్స్ చెప్పుకున్నాం. వెరీ గుడ్. ఏమేం చెప్పుకున్నాం క్యారియోఫిల్లెల్స్ లో జనరల్ ఇవి? ఈ ఫ్యామిలీలో స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఇంటెన్స్ కంటిన్యూస్ అర్జ్ టు సెపరేట్ ఫ్రమ్ మదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ మదర్ అనేది ఒక ఫిగరే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అస్మానం మదర్ అంటే మదరే మదరే అనుకోదు. తల్లి అవ్వాలని లేదు. ఏదైతే వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచి వాళ్ళని ఒక సెక్యూర్డ్ జోన్ లో వస్తుందో దాన్ని ఒక సింబాలిక్ గా ఇక్కడ మదర్ అనేటువంటి వర్డ్ తో రిఫర్ చేశారు. అది ఏదైనా కావచ్చు. సో అలాంటి ఒక దాంతోటి సపరేట్ అవ్వాలనేటువంటి తపన వీళ్ళల్లో చాలా ఎర్లీగా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవడానికి కూడా ఆ సెంట్రల్ సబ్ క్లాస్ థీమ్ ఏదైతే వాళ్ళకు ఒక సపరేట్ ఐడెంటిటీ కావాలి. ఎంతసేపు శ్రీకాంత్ సుబ్బారావు గారు అబ్బాయి అని చెప్పుకుంటారు. ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ నేమ్. నాకు ఒక నేమ్ కావాలి కదా. లేదా ఎంతసేపు శ్రీకాంత్ పలానా సంస్థకి సంబంధించిన వాడని చెప్పుకుంటారు. ఎంతసేపు శ్రీకాంత్ పలానా హ్యానిమన్ హోమియో అని ఎందుకు చెప్పుకుంటారు. సో ఎనీ ఐడియా ఎక్కడో అక్కడ వాళ్ళకి ట్రిగ్గర్ అయ్యే జోన్ ఏంటంటే దే వాంట్ టు గెట్ సపరేటెడ్ ఫ్రమ్ దట్ ఐడెంటిటీ విచ్ ఈస్ ఆల్రెడీ ప్రొవైడింగ్ దెమ్. చిత్రం అది థర్డ్ సబ్ క్లాస్ లో. అదే మీరు ఫస్ట్ సబ్ క్లాస్ లోకి వెళ్ళాడంటే సపరేషన్ అనే మాటే ఎత్తరు. ఉన్నదాంతో ఏదో అలాగే బాబు మమ్మల్ని వదిలే మేము ఇలా జాగ్రత్తగా వెళ్ళిపోతాం అంటారు తప్ప వాళ్ళు నెవ్వర్ మనకు ఒక సపరేట్ ఐడెంటిటీ కానీ సపరేట్ ఇండివిజువాలిటీ కానీ ఒక ఇండిపెండెంట్ ఐడియా కానీ సెకండ్ సబ్ క్లాస్ లో ఒకానొక టైంలో వస్తూ ఉంటుంది. వచ్చి ఒక్కడుగు కాస్త బయటకు వచ్చి చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. కాసేపు అనిపిస్తుంది, కొంచెం వచ్చాక వదిలే అదేదో మనకి సెక్యూర్డ్ జోన్ ఉంది, చాలు బాగానే ఉంది, వెళ్ళిపోదాం మళ్ళీ మనం అందులోకి అనిపిస్తుంది. ఫర్ మూమెంటరీ టైమ్ దేర్ ఈజ్ అన్ ఐడియా అబౌట్ సెల్ఫ్ ఇన్ ద సెకండ్ సబ్ క్లాస్. కానీ థర్డ్ సబ్ క్లాస్ లో అదే వర్డ్స్ కూడా భలే పడ్డాయి చూడండి. దేర్ ఈజ్ ఎ క్వెస్ట్ ఫర్ దట్ ఇండిపెండెన్స్. వాళ్ళు వెతుక్కుంటారు దాని గురించి. సో దేర్ ఈజ్ అన్ ఇంటెన్స్ కాన్షియస్ అర్జ్ టు సపరేట్ ఫ్రమ్ దట్ మదర్లీ ఫిగర్. ఎప్పుడు అదే అనిపిస్తుంటుంది వాడికి. సో ఇక్కడ నుంచి మనకి ఈ థర్డ్ సబ్ క్లాస్ లో ఈ ఈగో తాలూకు ప్రధానమైనటువంటి ఆ సీడ్ ఏదైతే ఈగోయిస్టిక్ అనేటువంటి సీడ్ ఏదైతే ఉంటుందో అది మనకి కనబడడం అనేటువంటిది ఇక్కడే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం క్యారియోఫిల్లెల్స్ లో ఈ డ్యుయాలిటీ అనేది ఏదైతే ఉంటుందో ఆ రెండిటి మధ్య ఆ మ్యాస్కులినిటీ అండ్ ఫెమినిటీ మధ్య అది వీళ్ళ తాలూకు క్యారెక్టర్ లో చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ పొలారిటీ ఏదైతే ఉంటుందో ఆ యాంటాగ్నోస్టిక్ నేచర్ ఏదైతే ఉంటుందో అది ఒక రిథమిక్ క్వాలిటీని కలిగి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆ ఫెమినిటీ నుంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంటారు.
మ్యాస్కులినిటీ కావాలనేటువంటి తపన ఉంటుంది. అందుకని స్త్రీతత్వానికి సంబంధించిన జాలి, కరుణ, దయ మొదలైనటువంటి క్వాలిటీస్, పురుష తత్వానికి సంబంధించినటువంటి ఉద్రేకము, తర్వాత చెయ్యాలన్న తెగింపు, తర్వాత దేన్నైనా ఎదుర్కొనే నిబ్బరత్వం, సాధించేటువంటిది, ఒక రకమైనటువంటి డామినేటింగ్ ట్రైట్, ఇవన్నీ కూడా ఈ 2 ప్యారలల్‌గా రైల్వే ట్రాక్ లాగా రన్ అవుతూ ఉంటాయి వీడికి. అటు అదోటి, ఇదోటి ఇలాగా. ట్రాక్ ఎలా ఒకవైపే రన్ అవుతూ ఉంటుంది. బట్ హియర్ ఏంటంటే అది ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఒకవైపు పైకి రన్ అవుతుంటుంది, ఒకటి కిందకి రన్ అవుతుంటుంది. ఒకటేమో క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్. ఈ 2 సైమల్టేనియస్‌గా ఒకే వ్యక్తిలో తిరుగుతూ ఉండడం వల్ల దట్ క్రియేట్స్ ఎ పల్సేషన్ టైప్. లాస్ట్ టైం కూడా చెప్పాం. ఒక రిథమిక్ ఇదిని మనం డెవలప్. అందుకనే వీళ్ళకి ఈ రెమెడీస్ మనం తీసుకున్నట్టయితే ఈ సబ్ క్లాస్‌లు చాలా వరకు ఈ రిథమిక్ క్వాలిటీ ఉంటాయి. రిథమిక్ పాథాలజీ కూడా రిథమిక్ పాథాలజీ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఐడియా ఆఫ్ క్యాక్టస్, ది ఐడియా ఆఫ్ ఐరన్ బ్యాండ్ సెన్సేషన్ ఇన్ ది హార్ట్. And heart is a ideal symbol for this rhythmic quality, a pulsation type. సంకోచ వ్యాకోచాలకు లోనవుతుంటుంది, కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. ఈవెన్ ద సూపర్ క్లాస్ థీమ్, ద రెస్పాన్స్ ఈజ్ ఆల్సో కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్. క్యాక్టస్ లో ఐరన్ బ్యాండ్ సెన్సేషన్ ఉంటుంది, నొక్కినట్టు ఉంటుంది, మళ్ళీ విడిచిపెట్టినట్టు ఉంటుంది. రెస్పాన్స్ అదే ఉంటుంది. వీటన్నిటికీ కారణం, లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, వీటన్నిటికీ కారణం వీళ్ళ సైక్లో కనిపించేటువంటి ఈ ఫెమినిన్ అండ్ మ్యాస్కులిన్ నేచర్స్ మధ్య ఉండేటువంటి కొట్లాట, ఉండేటువంటి ఒక స్ట్రగుల్, ఆ పొలారిటీ వల్ల వచ్చేటువంటి బాధ, ఆ యాంటాగోనిజం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది వీళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అందుకని వీళ్ళ కేస్ షీట్ మీరు రాస్తున్నప్పుడు కాస్త వీళ్ళు ఫెమినిన్ యాటిట్యూడ్ లా కనపడుతూ ఉంటారు, కొన్ని చోట్లేమో మ్యాస్కులిన్ యాటిట్యూడ్ లా కనపడుతూ ఉంటారు. మనకి కేస్ షీట్ అయ్యేసరికి ఏమిట్రా బాబు వీళ్ళు అసలు ఏమిటి, అసలు వీళ్ళ తత్వం ఏమిటో బోధపడదు. కొంత ఇలా ఉంటుంది, కొంత అలా ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ కి మనం లోన్ అవుతాం వీళ్ళ కేస్ షీట్ తీసుకున్నప్పుడు. అదొక ఐకానిక్ సింబల్ మనకి, దట్ వీఆర్ ఆన్ ద 3rd సబ్ క్లాస్ రోడ్. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు మనకు అర్థం కాదు. కాసేపు అలా ఉంటుంటారు, కాసేపు ఇలా ఉంటూ ఉంటారు. ఓకే, సో ఈ క్యారియోఫిల్లేల్స్ లో మనకి ప్రధానంగా మనకి ఈ ఆర్డర్ లో ఉండేటువంటి ఫ్యామిలీస్ క్యాక్టేసియే అనేటువంటి ఫ్యామిలీ. మీకు తెలుసు కదా క్యాక్టేసియే, మనకి తెలుగులో బ్రహ్మజముడు, నాగజముడు, ముళ్ళు అంటారు. ఐడియా ఉందా? మొక్కలు బ్రహ్మజముడు, నాగజముడు మొక్కలు అంటారు. క్యాక్టేసి ఎక్కువ ఎడారి ప్రాంతంలో పెరుగుతుంటాయి. సో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక బొటానికల్ గా, ద బొటానికల్ ఐడియా ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ గా 6 స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ది ఒక ప్లాంట్ కి తన జీవిత చరిత్రలో దాన్ని డెవలప్మెంటల్ స్టేజ్ లో 6 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ది ఐడియా ఆఫ్ సీడ్ ఫార్మేషన్. ఫస్ట్ ది సీడ్ ఫార్మేషన్, నెక్స్ట్ ది స్ప్రౌటింగ్, మూడవది బడ్డింగ్, నాలుగోది మెచ్యురేషన్, ఐదోది ఫ్లవరింగ్, ఆరోది ఫ్రూటింగ్. ఓకే, సో ఇందులో సబ్ క్లాసెస్ మన ఐడెంటికల్ గా మ్యాచ్ చేస్తే సీడ్ ఫార్మేషన్ అనేటువంటి ఐడియా బ్యాక్గ్రౌండ్ లో కలిగి ఉండేటువంటిది ఫస్ట్ సబ్ క్లాస్. అంటే ఆ సీడ్ ఫార్మేషన్ లో జరిగేటువంటి ప్రక్రియలో
ఏవైతే ఒక సీడ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుందో ఇది మనకి ఫస్ట్ సబ్ క్లాస్ పీపుల్లో కనబడుతుంది. సో ఫస్ట్ సబ్ క్లాస్ లో ఉన్న కన్ఫ్యూజన్ కానీ, వితౌట్ క్లారిటీ కానీ, కొలాప్స్ కానీ, ఫెమిలియారిటీ అనే దానికి తెలియకపోవడం కానీ, అన్ఫెమిలియర్ అంటే భయం కలగడం కానీ, ఫెమిలియర్ అనే విషయాల్లోనే సెక్యూర్డ్గా అనిపించడం కానీ, ఏవైతే మనం ఫస్ట్ సబ్ క్లాస్ క్వాలిటీస్ గా చెప్పుకుంటామో అవి యాక్చువల్ గా ఆ సీడ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే సెకండ్ స్టేజ్ స్ప్రౌటింగ్. సో స్ప్రౌటింగ్ లోకి మనకు కనిపించేటువంటి ఐడియా అవుట్ సైడ్ వరల్డ్ ని చూడడం, ఆ అవుట్ సైడ్ వరల్డ్ చూడాలనేటువంటి ఐడియా ఉండడం, కానీ అవుట్ సైడ్ వరల్డ్ కొంత మూమెంట్ అయిన తర్వాత అదే అవుట్ సైడ్ వరల్డ్ వాళ్ళని సఫకేట్ చేయటం, మనకున్న సెక్యూర్డ్ జోనే బెటరా అనిపించడం, ఇవన్నీ ఏవైతే సెకండ్ సబ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుందో అది యూజువల్ గా ఆ ప్లాంట్ ఇన్ దట్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇక థర్డ్ చూసుకుంటే దిస్ ఈస్ ద స్టేజ్ యాక్చువల్లీ విచ్ ఈస్ సింబల్ టు ద అవర్ థర్డ్ సబ్ క్లాస్ వేర్ ఏ ప్లాంట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ. అంటే ఈ బడ్డింగ్ స్టేజ్ లోనే ఇది మందారం మొక్క, ఇది గులాబీ మొక్క, లేకపోతే ఇది ఇంకో మొక్క అనే ఒక సపరేట్ ఐడెంటిటీ, దీనికి సంబంధించిన మొక్క, ఈ పలానా ప్లాంట్ పలానా 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 అనే ఒక ఐడెంటిటీని ఇచ్చేది ఈ స్టేజ్, ఈ బడ్డింగ్ స్టేజ్. సో అలా చూసుకున్నా కూడా ఈ క్లాసిఫికేషన్ ప్రకారం కూడా మనం చూసుకున్నా ఈ థర్డ్ సబ్ క్లాస్ లో మీకు ఆ యంగ్ అడోలిసెంట్ ఐడెంటిటీ ఏదైతే మనం చూసుకుంటామో ఆ ఐడెంటిటీ అనేటువంటిది కనబడుతుంది. ఈవెన్ హ్యూమన్ పాయింట్ లో కూడా దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ అడోలిసెన్స్ హ్యూమన్ డెవలప్మెంటల్ గా లేకపోతే సీడ్ డెవలప్మెంటల్ గా ఎలా తీసుకున్నా దీస్ ఆర్ ద స్టేజెస్ వేర్ పీపుల్ విల్ స్పీక్ అబౌట్ ద ఐడెంటిటీ. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ స్టేజెస్, ఎందుకంటే పీపుల్ విల్ కాన్స్టెంట్లీ స్పీక్ అబౌట్ ఓన్లీ ఫ్రమ్ దేర్ ఓన్ పెర్స్పెక్టివ్ అండ్ యూజువల్లీ ఇన్ దిస్ ఐడియా, ఇన్ దిస్ బడ్డింగ్ స్టేజ్ ఓన్లీ a separate identity will be established from that particular plant. Similar or likewise, a person needs or searches or quests or rotates around that separate identity, that this is the one, ఇది కావాలి అనే ఒక సపరేట్ ఐడెంటిటీని వెతుక్కుంటూ ఉంటారు. ఓకే, సార్. యా ఎగ్జాక్ట్లీ. సో ఐడెంటిటీ అంటే ఆ ఐడెంటిటీ పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వదు, బట్ ఆ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్న తపన కనబడుతుంది. వాళ్ళు దాని గురించి సెర్చ్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది, కానీ అది నిజానికి వాళ్ళకి పూర్తిగా ఇంకా రాలేదు. అదే మనం ఫోర్త్ సబ్ క్లాస్కి వెళ్ళిపోయాం అనుకోండి, వాళ్ళు దే నెవర్ స్పీక్ అబౌట్ దేర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ వాళ్ళకి ఇష్యూయే కాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఐడెంటిటీ ఆల్రెడీ వచ్చేసింది. వాళ్ళకి కావాల్సింది సెక్యూరిటీ. జనరల్ గా స్టేజ్ ఆఫ్ ఏజెస్ ఏంటి సార్ ఇది? పార్డన్ ఏంటండి? ఏజ్ స్టేజ్ అంటే ఏజ్ మనం అదే చెప్తున్నాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది వాళ్ళ మానసిక స్థితి అలా ఉంటుంది. ఏజ్ ఇప్పుడు ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ ఒక 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా, అంటే 60 ఇయర్స్ మోకాళ్ళ నొప్పులతో వచ్చారు ఎగ్జాంపుల్ ఒక వాళ్ళు ఇన్నాళ్ళైనా నాకు ఏమీ మాకు దాంట్లో ఐడెంటిటీ లేదండి,
మా కాలనీలో ఎంతో మంది ఉంటారు, శ్రీకాంత్ గారు అంటే ఎవరికీ తెలియదు ఏమిటో, ఎప్పుడు నేను ఎంతో కష్టపడుతూ ఉంటాను, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే నేనే ముందు వెళ్ళి అన్ని చెప్తూ ఉంటాను, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాను, ఆ ప్రెసిడెంట్తోనూ సెక్రటరీతోనూ మాట్లాడుతూ ఉంటాను, అయినా కూడా ఎవరో కూడా శ్రీకాంత్ అని ఒక మాట కూడా అనరు ఏమిటో అంటాడు. సో వాళ్ళు ఉన్న ఏజ్ వాళ్ళ తాలూకు స్థితిని డిటర్మిన్ చెయ్యదు. లేదు థర్డ్ ఉదాహరణకి యంగ్ జనరేషన్ ఉన్నాడు, ఒక 25 ఏళ్ల కుర్రాడున్నాడు, హెయిర్ ఫాల్ తో మీ దగ్గరికి వచ్చాడు, కానీ వాడు ఐడెంటిటీ గురించి ఐడెంటిటీ పెద్ద ఇష్యూ కాదు సార్. జాబ్స్ మనం ఎలా సెటిల్ అవ్వాలి, మన ఐడియాలజీ అంటే ఇప్పుడు ప్యాకేజెస్ ఉంటున్నాయి, ఎంఎస్ చేస్తే ఏంటి బెనిఫిట్, సార్ గ్రీన్ కార్డ్ తీసుకుంటే యూఎస్ లో సెటిల్ అయిపోతుంది, దట్ విల్ బి మోర్ గుడ్, ఎందుకంటే మన ఫ్యూచర్ అంతా బాగుంటది, మన కిడ్స్ కూడా అక్కడ సెటిల్ అయిపోతారు, ఆ తర్వాత వాళ్ళ కిడ్స్ అక్కడే సెటిల్ అయిపోతారు, కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చోవచ్చు. సో నేను మోర్ ఆఫ్ అది ఎలా సెక్యూర్ అనే వర్డ్స్ మాట్లాడతారు. అందుకని వాళ్ళ ఏజ్ వాళ్ళ తాలూకు స్థితిని డిటర్మైన్ చెయ్యదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కుర్రోడు కూడా 6th సబ్ క్లాస్ నుంచి మాట్లాడొచ్చు. నేను మా నాన్నమ్మ నా గురించి అందరికీ చెప్పింది, అందుకని కత్తి పక్కన పెట్టుకుని పడుకున్నాను అని మీకు ఒకసారి చెప్పాను. లెక్సిస్ కేసు రాత్రి అయితే నానమ్మ పీక కోసేద్దాం అనుకున్నాను. సో దిస్ will give you there no need of any security or any idea of individuality, any idea of familiarity, but the idea is to distract. Straight away ఆ పసి కుర్రోడు, ఆ 7-8 ఏళ్ల కుర్రోడు, he belongs to 6th సబ్ క్లాస్ కదా. సో వాళ్ళ ఏజ్ దీన్ని డిటర్మైన్ చేయదు, కానీ వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో, వాళ్ళు దేన్ని ఎదురు చూస్తున్నారో, దేనికోసం తహతహలాడుతున్నారో, దేనికోసం మన తెలుగులో అద్భుతమైన పదం ఉంది, అనురక్తిని పెంచుకుంటున్నారో, అది మాత్రమే వాళ్ళ సబ్ క్లాస్ని డిటర్మైన్ చేస్తుంది. వాళ్ళ అనురక్తి ఏంటో అది వాళ్ళు. మనకు సార్ కూడా చెప్తారు కదా, చాహత్ క్యా హే వహీ తుమ్ హే. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారో అదే వాళ్ళు. సో ఇండివిజువాలిటీ కోసం వెతికేవాడు 3rd సబ్ క్లాస్ లో ఉంటాడు, వాడి వయస్సు ఏదైనా కావచ్చు, రైట్? ఓకే సార్, రైట్. సో ఈ ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ అని ఏదైతే చెప్పుకున్నామో, అండ్ స్ట్రైవింగ్ ఫర్ దట్ ఐడెంటిటీ అండ్ ఇండివిజువాలిటీ, రిపీటెడ్ గా ఇదే పాయింట్ మీద మనకి ఈ 3rd సబ్ క్లాస్ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ ఆర్డర్ ముఖ్యంగా ఈ ఫ్యామిలీ మనకి ఇంకా ప్రస్ఫుటంగా ఇది కనపడుతుంది. మీరు జాగ్రత్తగా ఈ ఫ్యామిలీస్ చెప్తున్నప్పుడు ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యారా, మీకు వన్స్ ఈ పర్టికులర్ సబ్ క్లాస్ గురించి ఐడియా వచ్చి, ఆర్డర్ గురించి ఐడియా వస్తే, ఏ ఫ్యామిలీకి చెందినటువంటి వాడవుతాడు అనేది మీరే ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే దీనికి పెద్దవాళ్ళు ఎవరు గైడ్ లైన్స్ ఇవ్వలే, ఎవరు కూడా దీనికి మనకి చక్కగా ఈజీగా ఉన్నాయి ఫస్ట్ సెకండ్, కానీ థర్డ్కి వచ్చేసరికి బికాస్ ఆఫ్ మల్టీ వెరైటీ ఉన్న ఆ ఆర్డర్స్ వల్ల ఒక ఆర్డర్కి ఒక ఫ్యామిలీకి మధ్య ఉండే ఆ థ్రెడ్ని ఎవరైతే ఈ సబ్ క్లాసెస్ చదువుకుంటారో వాళ్ళే బిల్డ్ చేసుకోవాలి. ఒక కంటిన్యూటీ ఆఫ్ థ్రెడ్ ఆర్ కంటిన్యూటీ టు డిఫరెన్షియేట్ ఆర్ డిమార్కేట్ బిట్వీన్ ద ఆర్డర్స్ అనే ఆ ఐడియాని ఎవరు ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. విత్ ఎక్స్పీరియన్స్ కొన్ని ఐడియాస్ నాకు ఉన్నవి మీకు చెప్తాను, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఇవి అర్థం చేసుకుని మీరు అవి ఆ డిమార్కేషన్, ఆ డిఫరెన్షియేషన్, ఏ ఆర్డర్లోకి వెళ్తోంది, క్యారియోఫిల్లెల్స్ లోకి వెళ్తుందా, ప్లంబాగేల్స్ లోకి వెళ్తుందా అనేటువంటిది, మీరు నెపెంథేల్స్ లోకి వెళ్తుందా అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. సో నా ఐడియాలో ఏంటంటే ఈ క్యారియోఫిల్లెల్స్ మోర్ ప్రిమిటివ్, దే హ్యావ్ నో సచ్ మెకానిజం ఫర్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ. అంటే
రఫ్ ఐడియాగా చెప్తే వీళ్ళు క్వెస్ట్ ఫర్ ఐడెంటిటీ, క్వెస్ట్ ఫర్ ఇండివిజువాలిటీ ఉంటాయి కానీ వన్స్ అవి ల్యాక్ అయ్యాయి అనుకోండి, ఆ ఐడెంటిటీ లేదనుకోండి, ఆ ఇండివిజువాలిటీ లభించట్లేదు అనుకోండి, దే ఆర్ మోర్ ప్రిమిటివ్. అంటే వాళ్ళ దగ్గర ఏ రకమైన మెకానిజమ్స్ ఉండవు ఆ ఇండివిజువాలిటీని, ఆ ఇండిపెండెన్స్ ని, ఆ ఐడెంటిటీని వెతుక్కోవటానికి. వీళ్ళు ఏ రకమైన మెకానిజం కి లోన్ అవ్వరు. అంటే అది లేదని చెప్పి బాధపడతారు తప్ప అది ఎలా సాధించుకోవాలి అనేటువంటి దాని మీద వీళ్ళకు ఒక ప్లానింగ్ కానీ ఒక పద్ధతి కానీ ఉండదు. కానీ వీళ్ళు టఫ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలరండోయ్. టఫ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలరు, ఫర్మ్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలరు. కానీ ఆ అడాప్టేషన్ సిచ్యువేషన్ వరకే ఉంటుంది. ఉదాహరణకి క్యాక్టేసియా ప్లాంట్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాటర్ చాలా అడాప్టేషన్స్ ఉంటాయి. దే ఆర్ కాల్డ్ జీరోఫైట్స్. చాలా అడాప్టేషన్స్ ఉండి సర్వైవల్ చేసుకుంటాయి. ఇన్ ద సేమ్ వే హ్యూమన్ మెకానిజం లో కూడా ఆ ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ అనేటువంటిది వాళ్ళకి పాపం ఉంటున్నా వాళ్ళు ఎలాగో అలా సర్వైవ్ అవుతూ ఉంటారు డెఫినెట్ గా. కానీ మీరు నెపెంథెల్స్కి వెళ్ళేసరికి ఆ అడాప్టేషన్ ఎంత దూరం పోతుందంటే ఫర్ దట్ ల్యాక్ ఆఫ్ దట్ నైట్రోజన్ వాళ్ళు ఏం చేస్తాయి, దే ఇన్హెరిట్ సమ్ మెకానిజం. They trap the insects and eat them for that nitrogen. And so they are called insectivorous plants. So, rough idea ఏంటంటే ఈ ప్రిమిటివ్, మోర్ ప్రిమిటివ్ ఈ క్యారియోఫిల్లేసి, అందులో పర్టికులర్గా ఈ క్యాక్టేసియా ప్లాంట్స్. సో ఆ రకంగా ఒక రఫ్ ఐడియా, ఇది ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఐడియా కాదు. మెకానిజం ఫర్ సర్వైవల్ ఉంటుంది తప్ప మెకానిజం ఫర్ టు గెయిన్ దట్ ఐడెంటిటీ, టు గెయిన్ దట్ ఇండిపెండెన్స్ అనేటువంటి ఆ సిఫిలిటిక్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో, ఆ ఫైటింగ్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో, అది పూర్తిగా మనకి ఈ పైన ఉండేటువంటి క్యారియోఫిల్లేల్స్ ఆర్డర్ లో కనబడదు. యూజువల్ గా సర్వైవల్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఉంటుంది తప్ప, స్ట్రగుల్ ఉంటుంది తప్ప పర్టికులర్ మెకానిజం ని డెవలప్ చేసుకునేటువంటి సత్తా ఈ క్యారియోఫిల్లేల్స్ ఆర్డర్ లో ఉండదు. సో ల్యాక్ ఆఫ్ ఐడెంటిటీ అనేటువంటిది ఒక ఫైటింగ్ స్పిరిట్ ని ఇవ్వదు వీళ్ళకి. ఒక చెప్పాలంటే ఒక టైఫాయిడ్ మెకానిజం, టైఫాయిడ్ మయాజం తాలూకు మెకానిజం లా ఉంటుంది. దే జస్ట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రగుల్, గెట్ అవుట్ ఆఫ్ దట్ థింగ్, అండ్ దే విల్ మేక్ ఇంటెన్స్ ఎఫర్ట్. ఇది మనకి అక్కడ కనబడుతుంది ఈ పైన ఆర్డర్ లో. అదే కిందకి వెళ్తున్న కొద్దీ ఇదే సబ్ క్లాస్ లో అది మోర్ టైఫాయిడ్ మయాజం కాకుండా సిఫిలిటిక్ మయాజం లాగా ఫైటింగ్ ఐడియా డెవలప్ అవుతుంది. ఇది జస్ట్ ఒక రఫ్ ఐడియా. ఇది చదువుకుంటున్నప్పుడు నేను డెవలప్ చేసుకున్నది. 1-2 కేసుల్లో నేను ఐడియా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ ఐడియా నేను అబ్జర్వ్ చేశాను. ఈ సబ్ క్లాస్ లో గ్రోత్ ఆ పరంగా ఉంటుంది. ఏంటంటే జస్ట్ గెటింగ్ అవుటా, ఫైటింగ్ అవుటా అనేటువంటి ఐడియా మధ్య ఈ ఆర్డర్స్ రన్ అవుతున్నాయి అనేది. ఇది పూర్తిగా నా ఐడియా అండోయ్. మీకు హెల్ప్ అయితే తీసుకోండి. బట్ ఇది నేను అంటే ఎలా చూసుకోవాలి ఈ ఆర్డర్స్ అనేటువంటి దాంట్లో నాకు అర్థమైంది ఇదనమాట. ఓకే, సో ఈ దాంట్లో మనకి ఈ క్యాక్టేసియాలో మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది, మనకి బొటానికల్ స్టాండ్ పాయింట్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా మంది చూసే ఉంటారు, వినే ఉంటారు, చదివే ఉంటారు. మనకు చిన్నప్పుడు బాటనీలో చాలా సార్లు వచ్చాయి. దీస్ ఆర్ కాల్డ్ జీరోఫైట్స్, ఎడారి మొక్కలు యూజువల్ గా ఈ క్యాక్టేసియా. సో అందులో మనకి కనిపించే ముళ్ళు ఇలా పట్టుకుంటే ముళ్ళుగా కనపడతాయి. రాకీ సర్ఫేసెస్ లో కూడా పెరుగుతూ ఉంటాయి.
ఆ ముళ్ళు ఏవైతే కనబడుతూ ఉంటాయో ఆ ముళ్ళు దే ఆర్ నథింగ్ బట్ లీవ్స్. చిత్రంగా ఆ ఆకులే దే ఆర్ రిడ్యూస్డ్ టు బికమ్ స్పైన్స్ ఆర్ థార్న్స్. వాటర్ లీకేజ్ ని, ఎందుకంటే మనకి లీవ్స్ ఉంటే కొంత వాటర్ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ కి పోతుంటుంది ట్రాన్స్పిరేషన్ అనేటువంటి చర్య ద్వారా. సో దాన్ని ఆఫ్ చేయడం కోసం ఆ అడాప్టబిలిటీ ఎలా పెంచుకుంటుందంటే లీవ్స్ రెడ్యూస్ అయిపోతాయి, స్పైన్స్ కింద మారిపోతాయి. వాటర్ ఏమో ఆ స్టెమ్ లో స్టోర్ అయ్యి గ్రీనిష్ గా కనబడుతూ ఉంటుంది, చాలా లావుగా లాక్యులెంట్ గా ఉంటాయి. లోపల లోపల ఎంత వాటర్ స్టోర్ అయితే అంత అందంగా ఉంటాయండో ఈ మొక్కలు. చిత్రంగా నీరు స్టోరేజ్ పెరుగుతున్న కొద్దీ వీటి అందం పెరుగుతూ ఉంటుంది. సో హ్యూమన్ ఐడియాలో స్ట్రగుల్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ ఐడెంటిటీని గెయిన్ చేసుకుంటూ ఉంటారు. అందుకని వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ గా కనపడుతూ ఉంటారు. సో మామూలుగా ఈజీగా ఏదైనా రాయాలనుకోండి ఒక దాన్ని, వీళ్ళు 4 స్కెచ్ పెన్లు తెచ్చి బాగా బ్రైట్ గా కలర్ఫుల్ గా తయారు చేస్తారు టు గెయిన్ దట్ ఐడెంటిటీ. లేదా ఒక చిన్న ఫంక్షన్ జరుగుతోంది అనుకోండి, ఆ ఫంక్షన్ లో సపరేట్ గా కావాల్సినటువంటి ఐడెంటిటీ, అందరూ దండలు కడుతున్నారు, కాదండి దండలు కాదు, మనం దాన్ని మోడల్ మార్చేద్దాం, ఇంకోలా కడదాం. ఇలాగా ప్రతి చోట ఒక యునీక్ టాలెంట్ అనేటువంటి దాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఆ యునీక్ టాలెంట్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ ద పెర్ఫార్మెన్స్ ఐడియా బట్ టు గెయిన్ దట్ ఇండిపెండెన్స్, టు గెయిన్ దట్ ఐడెంటిటీ. వీళ్ళు చాలా సపరేట్ గా చేసాడే, వీళ్ళు చాలా సపరేట్ గా ఉన్నారే, అబ్బా చాలా యునీక్ గా రాసింది, అలాంటి ఆ ఐడెంటిటీని తెచ్చుకోవాలి అనేటువంటి తపన వీళ్ళల్లో కనబడుతుంది. సో క్యాక్టేసియాలో ఆ ఐడియా ఉంటుంది. అందుకని అవి వాటర్ స్టోరేజ్ చేస్తున్న కొద్దీ ప్లాంట్స్ ఇంకా చాలా అందంగా కనబడుతూ ఉంటాయి బొటానికల్ స్టాండ్ పాయింట్. పోనీ లీవ్స్ స్పైన్స్ అయిపోయాయి కదండి, మరి ఫోటోసింథసిస్ ప్రాబ్లం బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలా ఎఫిషియంట్ ఫోటోసింథసిస్ జరిగేటువంటి ప్లాంట్స్ లో క్యాక్టస్ ప్లాంట్స్ కూడా ఒకటి. ఫోటోసింథసిస్ విషయంలో మీరు ఏం మొహమాట పడక్కర్లేదు. ఆ స్టెమ్ ఏదైతే గ్రీనిష్ కలర్ లో ఉంటుందో దాని నుంచే ఫోటోసింథసిస్ చేసేసుకుంటుంది అది. అది థర్డే కదా, థర్డ్ సబ్ క్లాసే కదా. క్యాక్టేసియే థర్డ్ సబ్ క్లాస్, బ్రహ్మజముడు నాగజముడు మొక్కలు. సో క్యారియోఫిల్లిడియే అనేది థర్డ్ సబ్ క్లాస్. అందులో ఉండేటువంటి ఫస్ట్ ఆర్డర్ క్యారియోఫిల్లేల్స్. ఆ క్యారియోఫిల్లేల్స్ ఫీచర్స్ మనం చెప్పుకున్నాం. అందులో ఉండేటువంటి ప్రధానమైన ఫ్యామిలీ క్యాక్టేసియే, మిగతా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. క్యాక్టేసియేతో స్టార్ట్ చేసుకున్నాం. ఆ క్యాక్టేసియే బొటానికల్ గా ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. తర్వాత హోమియోపతిక్ స్టాండ్ పాయింట్ చెప్పుకుంటాం. సైమల్టేనియస్ గా అవి కూడా చెప్పేసుకోవచ్చు, ఇంకా అయిపోతుంది అక్కడతో, దాంతో రెమెడీస్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ బొటానికల్ ఐడియా ఆ రకంగా ఉంటుంది. ఎందుకంటే లీవ్స్ ఏమో స్పైన్స్ అయిపోతాయి, స్టెమ్స్ ఏమో అందంగా ఉంటాయి, వాటర్ స్టోరేజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా కనబడుతాయి. అలాగే రెస్పిరేషన్ ఫోటోసింథసిస్ దివ్యంగా జరుగుతుంది. నాలుగోది ఇవి నైట్ బ్లూమింగ్ ప్లాంట్స్, చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి, కానీ ఇవి ఎక్కువ నైట్ మాత్రమే బ్లూమ్ అవుతాయి. సో ఆ నైట్ ఈ బ్లూమింగ్ రావడం వల్ల ఈ పాలినేషన్ అనేది ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ పాలినేషన్ సక్సెస్ అవ్వడానికి
ఈ ప్లాంట్ ఏం చేస్తుంది, పగలు ఎలా తిరుగుతాయి, ఎందుకంటే అంత ఎండలో చచ్చిపోతారు ఇన్సెక్ట్స్ కానీ, లేకపోతే ఇది పాలినేషన్ బ్యాట్స్ ద్వారా జరుగుతుందండి, అది కూడా ఇంపార్టెంట్. బ్యాట్స్, బర్డ్స్ పాలినేషన్ ఇందులో. సో ఇవన్నీ కూడా మనకి రాత్రుళ్ళే తిరుగుతూ ఉంటాయి. అందుకని క్యాక్టేసియాలో ఈ రీప్రొడక్టివ్ సైకిల్ ఏదైతే ఉంటుందో, బికాస్ ఆఫ్ సన్స్ హీట్, అందుకని ఇవన్నీ కూడా ఎక్కువగా రాత్రి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో హ్యూమన్ ఇదిలో కూడా దీస్ ఆర్ యాక్టివ్ పీపుల్ డ్యూరింగ్ నైట్. వీళ్ళ ఎగ్రవేషన్స్ కూడా నైట్ రావచ్చండి, అది కూడా ఉంటుంది. కానీ యూజువల్గా ఆ అగ్రవేషన్ ఎమిలరేషన్ థీమ్ కన్నా కూడా యాక్టివిటీ వీళ్ళది నైట్ బాగుంటుంది. కొంతమంది అంటూ ఉంటారు ఒఫీడియన్స్ ఒకళ్ళు, వీళ్ళు ఒకళ్ళు. రాత్రి అయ్యేసరికి నా బుర్ర చాకులా పనిచేస్తుందండి, రాత్రి ఎంతసేపు అయినా చదవగలను అంటారు. అదే మీరు మ్యామల్స్ కానీ, ఫస్ట్ సబ్ క్లాస్ కానీ మీరు కనుక చూసినట్టయితే కొన్ని వాటిల్లో వాడు 8 అయ్యే 9 అయ్యేసరికి పడుకుని పోతాడు. ఎందుకంటే వాడు నైట్ అసలు టాలరేట్ చేయలేరు. డే పీపుల్ వాళ్ళంతా. ఏవో 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ యూజువల్గా. అందుకని బొటానికల్ స్టాండ్ పాయింట్ లో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందో యూజువల్గా అది హ్యూమన్ ప్రూవింగ్స్ లో కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి కేస్ టేకింగ్ లో కూడా లభ్యమవుతుంది. సో ఇది మనకి ఈ థర్డ్ సబ్ క్లాస్ లో ఫస్ట్ ఆర్డర్ క్యాలియోఫిల్లెల్స్, అందులో ఉండే క్యాక్టేసియే అనేటువంటి ప్లాంట్స్ కు ఉండేటువంటి రఫ్ ఐడియా. సో నెక్స్ట్ ఇంక మనం రెమెడీస్ లోకి వెళ్ళాలి. ఎన్హెలినం అవి చాలా టైం పడతాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. సో మనం నెక్స్ట్ దాంట్లో మొదలు పెట్టుకుందాం. బట్ ఒక ఐడియా ఏంటంటే ఎన్హెలినం లూయే అనేటువంటిది ఇట్ ఈస్ కాల్డ్ థార్న్లెస్ క్యాక్టస్. థార్న్లెస్ క్యాక్టస్, థార్న్స్ ఉండవు దీనికి, బట్ ఏ పెక్యూలియర్ కెమికల్ విచ్ హాలుసినేట్స్ ద ప్రిడేటర్స్. ఈ స్పైన్స్ ఉండడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, పాపం ఎందుకు అలా డెవలప్ చేసుకుంటాయంటే, ఆ మొక్కల్లో ఉన్న ఆ వాటర్ కోసం ఈ డిజర్ట్ యానిమల్స్ ఆ మొక్కల్ని తినేయడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే పాపం వాటికి ఉండదుగా వాటరు ఎడార్లో. అందుకని వాటర్ లభ్యం కాక ఆ ప్లాంట్స్ ని తినేద్దామని ట్రై చేస్తాయి. అందులో ఉండే వాటర్ ని థర్స్టీ అనమాట, బికాస్ ఆఫ్ థర్స్ట్. కానీ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ థార్న్స్, స్పైన్స్ వల్ల ఆ ఆ మొక్కల్ని తినడానికి జంతువులు భయపడతాయి. కానీ ఎన్హెలినం లూయేలో థార్న్స్ ఉండవు, ఉన్నా చాలా తక్కువ ఉంటాయి. బట్ దే ప్రొడ్యూస్ ఏ పెక్యులియర్ హాలుసినేటింగ్ ఐడియా, ఎండిఎంఏ అంటారు దాన్ని. ఒక పెక్యులియర్ ఇది స్మెల్ దాని నుంచి వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఎండిఎంఏ అనేటువంటి కెమికల్ తగులుతూ ఉంటుందో యానిమల్స్ కి హాలుసినేషన్స్ వస్తాయి. అది అనదర్ ఇంపార్టెంట్ ఐడియా ఫర్ దీస్ ప్లాంట్స్, రైట్? దిస్ ఎన్హెలినం లియే. దీని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ మనం వచ్చే క్లాస్ లో మొత్తం రెమెడీ అంతా చాలా పెద్దది అది. సో ఆ ఐడియా, ఆ క్యాక్టేసియే రిఫరెన్స్ దీంట్లో ఎలా ఉంటుంది, ఆ ష్రింకేజ్ అండ్ ఎక్స్పాన్షన్ థీమ్ ఏదైతే మనకి థర్డ్ సూపర్ క్లాస్ లో ఉంటుందో అది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో వై ఎన్హెలినం లియే ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రెమెడీ ఫర్ దిస్ artistic people and this ADD
అండ్ ఆల్సో సమ్ మెంటల్ డిజార్డర్, సైకియాట్రిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? సార్ ఈ హెడ్డింగ్ ఏంటి సార్? ఈ అన్నా ఏ అన్నా? ఏదండి, ఏదేది? ఎన్హెలియం అంటే ఈనా ఏనా స్టార్టింగ్? ఏ అండి, ఏ అండి, ఏఎన్ HANLONIUM, ఎన్హెలినం లియే, LEWINII. మ్యామ్ చెప్పండి. బుక్స్ ఏది చూసుకోవాలండి? ఇన్ఫర్మేషన్ అంతా ఏ బుక్ రిఫర్ చేసుకోవాలి? అంటే ఈ ఎన్హెలినం లియే అనేది ద సోల్ ఆఫ్ రెమెడీస్ లో ఉందండి, శంకరన్ సార్ ఇచ్చింది. ఓకే. ఎన్హెలినం ఈ సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాసెస్ ఇన్ హోమియోపతి అనే ఒక బుక్ ఉంది. అందులో ఈ సబ్ క్లాసెస్ వాటి గురించి మనకి సార్ కొంచెం డీటెయిల్డ్ గానే ఇచ్చారు. ఆ బుక్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. సరే అండి. ఓకేనా? ఓకే సార్. ఇంకేం డౌట్స్ లేవా? సార్ క్యాక్టేసియా ఫ్యామిలీలో డ్రగ్స్ అంటే ఎన్హెలినము ఇంకా ఉన్నాయా సార్? ఇది ఒకటేనా? స్మాల్ క్యాక్టస్, గ్రాండిఫ్లోరా, ఓపెన్షియా, ఓకే ఓకే, అవన్నీ కూడా ఉన్నాయి. అంటే మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాం. సో ప్రెసెంట్ ఏంటంటే ఫస్ట్ ఎన్హెలినం చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఈ చెప్పుకున్న థీమ్ కి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఆ రెమెడీతో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే సార్. అంటే జనరల్ గా మీరు నార్మల్గా ఎప్పుడు లిస్ట్ చెప్పేసి తర్వాత స్టార్ట్ చేస్తారు కదా, అందుకోసం. అవునా, లిస్ట్ చెప్పలేదా? అయ్యో, అయితే చెప్తాను. అయితే లిస్ట్ చెప్పి స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, డౌట్స్ లేవు కదా అయితే? ఓకే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.